హాయ్! ఈరోజు వేద ఓఎస్ఎస్‌లో ఒక ఫుల్ ఫ్లాట్ చూపిందామని అనుకున్నాం. ఎందుకంటే గత 2, 3 నెలలుగా మీకేంటంటే ప్రతిరోజు ఏం చేస్తున్నాము, ఏంటి అనేది చూపించడం జరిగింది. ఈ రోజైతే మాత్రం ఒక ఫుల్ ఫ్లాట్ చూపిందాం కదా అని అనుకున్నాం. లోపలికొచ్చేయండి చూపిస్తాను. ఇప్పుడే ఈ లివింగ్ రూమ్ చూపిస్తాను. లివింగ్ రూమ్‌లో టీవీ యూనిట్‌కి మనం తీసుకున్న కలర్ కాంబినేషన్స్ సెటిల్‌గా ఉండాలని లైట్ కలర్స్ యూజ్ చేసాం దీంట్లో. ఇక్కడ బేజ్ కలరు, అలాగే గ్రే కలర్ యూజ్ చేసాం. దాంతో పాటు ఇక్కడ చాలా సింపుల్‌గా ఎలా తీసుకుందాం అని చూసినప్పుడు షోరూమ్స్‌కెళ్ళాను. అంటే ఇప్పుడు లేటెస్ట్‌వి పెడదామా? లేదా కొద్దిగా ట్రెడిషనల్‌గా పెట్టినప్పుడు ఇంకా ఏమి యాడ్ చేస్తే బావుంటుందని అనిపించినప్పుడు నాకు ఒకరోజు ఇలా ఇంటికెళ్ళిపోయాక పడుకున్నప్పుడు సడెన్‌గా గుర్తొచ్చింది. నేను మహారాష్ట్ర పాండురంగ టెంపుల్‌కెళ్ళినప్పుడు విఠలుడివి విగ్రహాలు తీసుకుని ఇక్కడ పైన పెట్టాను. అలాగే మీరు ప్రక్కన చూస్తే 2 శంఖాలున్నాయి. ఆ శంఖాలు నాకు ఎప్పటి నుంచో 9 ఇయర్స్ నుంచి చేస్తున్న నా ఒక ఎంప్లాయీ ఒరిస్సా నుంచి ఆ 2 శంఖాలు పట్టుకున్నాను. ఏం చేస్తున్నామంటే ఎంత పాజిటివ్‌గా చేయొచ్చు, ప్రతిదానికి ఒక వస్తువుకి ఒక పాజిటివిటీ ఉంటుందని నేను నమ్ముతాను. అందుకనే ఈ బిల్డింగ్‌ని వేద ఓఎస్ఎస్ అనే బిల్డింగ్‌ని ఎంత పాజిటివ్‌గా తీసుకొద్దామనే ఉద్దేశంతో ఇలాంటియన్నీ యాడ్ చేస్తాను. ఈ 2 శంఖాలు వాళ్ళు నాకు పట్టుకొచ్చిన గిఫ్ట్. ఇది నేను చెప్తున్నాను కదా, మీకు ప్రతి రీల్స్‌లో చాలా అట్లే చెప్తున్నాను. వేద ఓఎస్ఎస్ అంటే మన ఇల్లులా ఉండాలి, మన ఫ్లాటు, మనం ఎక్కడి నుంచైనా వచ్చినా ఇది మన ఇల్లు అనేటట్టుగా క్రియేట్ చేస్తాం అన్నాం కదా. అవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి నా పర్సనల్‌గా తీసుకొచ్చి నాకు ఈ 2 శంఖాలు నా ఎంప్లాయీ నాకు చాలా అంటే నేను శంఖం ప్రాక్టీస్ చేసినప్పుడు వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చిన గిఫ్ట్స్. సో, ఇక్కడ ఇవి 2 పెట్టి చిన్నగా మనీ ప్లాంట్స్ పెట్టడం అయింది. ఇదైతే మళ్ళీ బ్రాండ్ వైజ్ వచ్చి చాలా డిఫరెంట్ బ్రాండ్స్ చూసాము. ఒక్కొక్క 2 ఫ్లోర్‌లకి ఒక్కొక్క బ్రాండ్ తీసుకుందాం అనుకున్నాము. తీసుకున్నప్పుడు నాకైతే పర్సనల్‌గా ఫస్ట్ నుంచి కూడా సామ్‌సంగ్ మీద ఉండింది. అందుకని సామ్‌సంగ్ టీవీ ఇక్కడ పెట్టా. ఇక్కడ ఈ టీవీ యూనిట్ గురించి చెప్పాలంటే ఇవి కూడా అలాగే. నా ఎప్పుడెప్పటి నుంచో కలెక్షను. ఇది మా కజిన్ నాకు ఇచ్చిన ఫస్ట్ టైము యూఎస్ వెళ్ళినప్పుడు మా కజిన్ ఒక ఆవిడ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇచ్చిన గిఫ్ట్. అది కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది టీవీ యూనిట్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఇంటర్నెట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైనా చేసుకోవాలనుకోండి, అప్పుడు ఏంటంటే 2 ఇంటర్నెట్ ఎయిర్టెల్ అలాగే జియో మర్చిపోయాను. దాని గురించి చెప్పాలంటే 2 అయితే తీసుకున్నాం. ఒకటి ఆఫ్ అయినా ఇంకొకటి ఉంటుందని. అది కూడా టెస్టింగ్ చేయటం అయిపోయింది. ఈ టీవీ యూనిట్ గురించి చెప్పాలంటే ఇది చాలా సింపుల్‌గా తీసుకున్నాం అండి. వెరీ సింపుల్‌గా తీసుకున్నాం టీవీ యూనిట్ అయితే. ఇప్పుడు కౌచ్ గురించి చూపిస్తా. అలాగే కౌచ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్‌గా ఈ కార్పెట్ గురించి చెప్పాలి. ఈ కార్పెట్ నేను ఎక్కడి నుంచి అంటే కాస్కో నుంచి తీసుకొచ్చాను. ఇది చాలా సేఫ్‌గా గ్రే కాంబినేషన్స్‌లో పెడదామని తీసుకొస్తే ఏమైందంటే మేము అనుకోకుండా ఇంట్లో గ్రే కలర్ కాంబినేషన్ తీసుకోలేదు. సో, 2 కార్పెట్స్ తీసుకొచ్చాను. ఈ గ్రే కార్పెట్ అలాగే ఉంచడం జరిగింది. సో, చాలా జాగ్రత్తగా ఉంచాము. మొన్న రీసెంట్‌గా ఒక 1 మంత్ ముందు వేశాను. వేసిన వెంటనే ఇంట్లో పెట్టుంటే అయ్యో! స్పాయిల్ అయిపోతుంది కదా అని చెప్పి ఈ కార్పెట్ పక్కన పెట్టడం జరిగింది. వెంటనే ఈ గ్రే అండ్ బేజ్ కలర్ కాంబినేషన్ తీసుకున్న వెంటనే ఈ మ్యాట్ తీసుకొచ్చి పెడదామని డిసైడ్ అయిపోయా. ఇది మ్యాట్ రగ్ గురించి చెప్పాలంటే ఇది. అలాగే కౌచ్. ఇది నాకు చాలా అలవాటైన కౌచెస్ చేసే అబ్బాయి నాకు చేయటం జరిగింది. ఈ గ్రే కలరు అలాగే ఈ పిల్లోస్ అయితే ఎలా చెప్పాలి మీకు, ఐకియాకెళ్ళి చూసాము. ఐకియాకెళ్ళి చూసిన వెంటనే నేను ఒక రీల్‌లో కూడా చేయటం జరిగింది. ఈ కలర్స్ చూసిన వెంటనే ఫుల్ అట్రాక్ట్ అయిపోతున్నా. ఈ లైట్ కలర్స్‌కి ఈ యెల్లో, వైట్, పింక్ వేస్తే చాలా బాగుంటుందని ఇలా చేయటం జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇది ఈ గ్రే కలర్ కాంబినేషన్ వచ్చి ఇక్కడ సెంటర్ టేబుల్ మీద మీరు అబ్జర్వ్ చేస్తే సెంటర్ టేబుల్ మీద వైట్ అండ్ గ్రే ఇక్కడ కూడా కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. చెప్పాను కదా, ఇది మన ఇల్లు అని ఫీల్ అవ్వాలి. అలాగని పెద్ద హోటల్‌లాగా దలుచుకోలేదు. అలాగని ఎలా చెప్పాలి, మీరు వచ్చిన వెంటనే ఇదబ్బా మన ఇల్లులా ఉంది కదా, ఒక 2, 3 రోజులైనా స్టే చేసి వెళ్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రతీదీ నా పర్సనల్ థింగ్స్ ఇంకా మీకు చాలా చూపిస్తాను. తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది మన ఇల్లు అనేప్పుడు నేను ఫస్ట్ ఫీల్ అయ్యాక తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మన ఇల్లు అనేది వస్తుందనేది ఇలా చిన్నవన్నీ యాడ్ చేయడం జరిగింది. అలాగే మా కజిన్ గిఫ్ట్ ఇస్తే అది కూడా
కొత్త ప్యాక్ ఓపెన్ చేసి సెంటర్ టేబుల్ పెట్టాను. ఇది ఎందుకు పెట్టారు అని చాలామంది అడిగారు. ఇది ఎందుకు పెట్టారు అనేది నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ రీల్లోనే ఎక్కడో చేస్తాను. దానికంటూ ఒక స్టోరీ ఉంది, దాని గురించి వేరేగా చెప్తాను. అలాగే ఇవన్నీ సెటిల్గా ఉన్నాయి కదా, నేను టీము చాలా కింద మీద పడ్డాం. అంటే ఒక అపార్ట్మెంట్కి ఒక్కొక్క కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు, ఒక్కొక్క కలర్స్ తీసుకున్నప్పుడు ఫ్లవర్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యాం. ఫ్లవర్స్ తీసుకుందామని డిసైడ్ అయ్యి ఈ కర్టన్స్ మనకు రెగ్యులర్గా తీసుకునే షోరూమ్స్లోనే తీసుకున్నాం. ఈ కర్టన్స్ అయితే చాలా చాలా ఫాస్ట్గా మేము పాపం ఇవాళ ఇదంతా సెటప్ అయ్యాక తర్వాత డిసైడ్ అయ్యేవాడు. అది తీసేసుకున్నాక కర్టన్స్ నచ్చినాయి అనుకోండి, కర్టన్స్ వేసేసాక ఇక్కడ డిసైడ్ అయ్యేవాళ్ళం. అంటే ఎందుకంటే మనకి 10 ఫ్లాట్స్ ఉన్నాయి కదా, పైకి కిందికి పైకి తిప్పుతూనే ఉండేదన్నమాట. ఇక్కడ చేసింది ఇది కావచ్చు. పిల్లోస్ గురించి ఇలా చెప్పాలంటే ఇది కర్టన్స్ అయితే నాకు ఫ్లవర్స్ చాలా ఇష్టం, అందుకని ఆ ఫ్లవర్స్ తీసుకొచ్చి పెట్టాను. మేబీ మొత్తం ఓవరాల్గా నచ్చొచ్చు అందరికీ అని అనుకుంటున్నాను, చెప్పాలనుకుంది అది. అండ్ అలాగే ఇంకేం చెప్పను, మీరు ఫ్యాన్ గురించి కూడా చెప్తున్నాను. ఓనర్ గారు పాపం నాకు చాయిస్ ఇచ్చారు. వాళ్ళు ఆల్రెడీ లక్కీగా నేను అదే వాళ్ళు బై చేసే టైంలో వెళ్తే ఏమన్నారంటే మీరు కావస్తే చూసుకోండి అన్నారు. వెంటనే మన కలర్స్ కాంబినేషన్స్ ఇవన్నీ ఇంట్రెస్ట్ కదా, వెళ్ళి చూసి గ్రే కలర్ ఫ్యాన్ తీసుకోవడం జరిగింది. లివింగ్ రూమ్ కౌచ్ దగ్గర టీవీ దగ్గర గురించి చెప్పాను. అలాగే డైనింగ్ టేబుల్ గురించి చెప్తాను. డైనింగ్ టేబుల్ గురించి చెప్పాలి అంటే లాస్ట్లో ఆల్మోస్ట్ అంతా క్లోజ్ అయిపోయాక లాస్ట్లో తీసుకున్నాం. అలాగే చేసి ఈ బేజ్ కలర్లో తీసుకుంటే ఇంకా లైట్ అయిపోతుందని కొద్దిగా డార్క్ తీసుకున్నాం బేజ్ కలర్ అయితే. ఇది గ్రే అండ్ వైట్లో తీసుకున్నాం ఈ డైనింగ్ టేబుల్ అయితే. ప్లాంట్స్ పెట్టాము, ఆల్రెడీ చాలా మొక్కలు చంపేసాము, పెడుతూనే ఉన్నాము. ఇండోర్ ప్లాంట్స్ పెట్టాలి, అట్లీస్ట్ 2 ఫ్లాట్స్ ఫుల్ గ్రీనరీ పెడదామని అనుకున్నాము. స్లోగా యాడ్ చేస్తున్నాము. ఈ డైనింగ్ టేబుల్ అయితే 4 చైర్సే తీసుకున్నాము. అలాగే మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇన్స్టాగ్రామ్లో మీకు చాలా వైరల్ అవుతుంది ఆ వీడియోస్. స్టిక్కర్స్ తీసుకున్నాను, లైటు, ఫ్యాన్స్, అలాగే స్టిక్కర్స్ వచ్చినాయి. ఆ స్టిక్కర్స్ చూసినట్టు ఎలా ఉంటుందో, తక్కువ రేటే కదా అని ఆర్డర్ చేసామన్నాను. ఆర్డర్ చేస్తే చూసాకైతే నిజంగా కొత్తగా వచ్చే వాళ్ళకి వేదా వాయిసెస్లో ఎలా ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే స్విచెస్ అవి ఎక్కడైనా మనం కొత్త ఇంటికి వెళ్తే కూడా మనకు కూడా మామూలుగానే కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక కజిన్ ఇంటికి వెళ్ళినా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా. అలాగే వేదా వాయిసెస్ వచ్చినప్పుడు ఎంత కంఫర్ట్ ఇవ్వాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఇవన్నిటికి అండర్లైన్ చేసినప్పుడు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇలా ప్రతిదీ కీ పాయింట్స్లో చూసుకున్నప్పుడు వీటికి స్విచెస్కి లైట్స్, ఫ్యాన్స్ అని ఇలా చేసాం. ఇది చూశాక మా కజిన్ వాళ్ళ కొడుకు కూడా పంపించాడు. అంటే నాకు ఎంత నవ్వొచ్చింది అంటే, ఇంత చెప్పేస్తున్నానో వేదా వాయిసెస్ గురించి అనిపించింది. ఓ రోజు నైట్ ఒక ఇన్స్టాగ్రామ్ నుంచి ఒకటి పంపించారు. ఏంటంటే ఇదేదో బాగుంది కదా, పెట్టించవచ్చు కదా అని అన్నాడు. అంటే ఆల్రెడీ అప్పటికే మనం ప్లేస్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసారనుకోండి, మొత్తం బుక్స్, అంటే ఒక్కొక్క ఫ్లాట్ ఒక్కొక్కలా అన్నాం కదా, ఇవన్నీ నా కలెక్షన్, ఎప్పుడెప్పటి నుంచో కలెక్షన్. కొన్ని యాడ్ చేసాం, వెరీ ఫ్యూ బుక్స్ యాడ్ చేసాం, బట్ ఇవన్నీ నా కలెక్షన్ అనమాట. కలెక్షన్ ఇక్కడ పెట్టాను. వచ్చిన వాళ్ళు ఎవరైనా బుక్ రీడర్స్ ఉంటే కనుక ఒక వారం రోజులు కాదు, ఒక 15 రోజులు ఉంటే కూడా వాళ్ళకి ఎటువంటి బుక్స్ పెడితే బాగుంటుంది అనేది కిడ్స్కి కొన్ని పెట్టాము, అలాగే పెద్దవాళ్ళకి కొన్ని పెట్టాము. బట్ అంతవరకు చూస్తారా అంటే ఐ డోంట్ నో. కానీ ఇల్లు అనుకున్నప్పుడు ఎప్పుడన్నా బోర్ కొడితే తీసుకుంటారు కదా అని చేశాను. అయ్యో మర్చిపోయాను, ఫస్ట్ గెస్ట్ ఇదే ఇచ్చాం, ఈ ఫ్లాటే ఇచ్చాం. ఇచ్చినప్పుడు నేను జస్ట్ మా వాళ్ళ టీము మేము అందరం ఎంగేజ్ చేస్తున్నాం, మేము అందరం బిజీ అయిపోయాక తను ఒక్కరే ఉన్నారు. పైకి వచ్చాక ఆవిడ చెప్పింది ఏంటంటే, బుక్స్ మంచి కలెక్షన్ ఎవరిది అంటే నాదే అన్నాను. అన్న వెంటనే ఇక్కడి నుంచి తను ఒక బుక్ తీసుకెళ్ళి చెప్పారు, నేను 1 month పోయాక పంపించేస్తా అన్నారు. మర్చిపోయాను, పెట్టినందుకు వర్త్. బుక్స్ అయితే ఇది బుక్స్ గురించి ఇంకా మిగతా ఫ్లాట్స్లో కూడా పెడదాం అనుకుంటున్నాను, బట్ ఈ పర్సనల్ బుక్స్ అన్ని దీంట్లో పెట్టడం జరిగింది. చిన్నగా క్యూట్గా అనిపించింది, ఎలా చేద్దామని చాలా ట్రై చేసాం. బుక్స్ పెడితే చాలా బాగుంటుందని అనిపించి ఇది చేయటం. సేమ్ ఆబ్వియస్లీ కర్టన్. అండ్ లివింగ్ రూమ్లో కూడా ఏసీ ఇచ్చాము. అండ్ ఫ్రిడ్జ్, ఆ టీం అందరూ సింగిల్ డోర్ తీసుకోండి మేడం, ప్రతిదీ ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది అన్నారు. బట్ లేదు, కొద్దిగా సింగిల్ అనేప్పటికీ మనకు ఒక పీజీ లాగానో ఒక ఏదో హోటల్కి వెళ్తే ఒక రూమ్లో ఇచ్చినట్టు ఉంటుందేమో అని, ఇల్లులో అలా వస్తుందని అనిపించి ప్రతిదానికి 5,000 7,000 అలా పెంచుకుంటూ ఒక 2 ఫ్లాట్స్ అన్నా చేద్దామని శాంసంగ్ టీవీ, శాంసంగ్ ఫ్రిడ్జ్ తీసుకున్నాం. సో ఇక్కడ వరకు డైనింగ్ వరకు చూసుకుంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు
మీవన్నీ టేస్ట్ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేశారు ఏంటి అని అనుకోవచ్చు. ఇక్కడ నేను నమ్మే చాలా కొన్ని ప్రిన్సిపల్స్ అంటారు చూడండి, ప్రతి మనిషికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఆ ప్రిన్సిపల్స్ ఇవాళ నేను వేదా ఎన్ఆర్ఐ సర్వీసెస్ సక్సెస్ అయ్యి 9 years రన్ అవుతోంది. 10th yearలోకి వస్తున్నప్పుడు ఇది స్టార్ట్ చేసాం వేదా వాయిసెస్. వేదా వాయిసెస్ మళ్ళీ పట్టుకొచ్చి నేను ఏదైతే నమ్ముతానో అవన్నీ కొటేషన్స్ యూజువల్లీ పెట్టుకుంటానో అవే పట్టుకొచ్చి వేదా వాయిసెస్ అనే పేరుతో ఈ జస్ట్ కొటేషన్స్ యాడ్ చేశాను. ఇది లివింగ్ రూము. ఏసీ లివింగ్ రూమ్లో ఏసీ పెట్టడం జరిగింది. మీకు ఎవరికన్నా వేదా వాయిసెస్ స్టే చేయాలంటే తప్పకుండా వచ్చి స్టే చేయమంటాను. ఇంకా మీకు ఫర్దర్గా బెడ్రూమ్స్ అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.